హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కుర్చీ మడతబెట్టే సీజన్ మొదలైంది అందులో భాగంగా అంటే మొన్న నారా లోకేష్ సింబాలిక్గా కుర్చీ మడతబెట్టి చూపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కుర్చీ మడతబెడతారని చెప్పి సింబాలిక్గా చెప్పారు అయితే దాన్ని పవన్ కళ్యాణ్ ఇతర నేతలు వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పార్టీ కీలక నేతలు అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు అందులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానంతో సహా మొత్తం 4 అసెంబ్లీ సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పి ఒక 4గురిని సమన్వయకర్తలు కూడా ఎంపిక చేయడం జరిగింది అయితే పార్టీ పరంగా సంస్థాగతంగా ఆయన చేస్తున్న మార్పులు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కుర్చీ మడతబెట్టేసేదాకా వచ్చిందనమాట వాస్తవానికి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేగా అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారు ఈ నేపథ్యంలో భీమిలి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్చీఫ్ వేసి కూర్చున్నారు ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు భవిష్యత్ ఏంటి ఆయనతో పాటు ఆయన అనుచరురాలు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భవిష్యత్తు సైతం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడే గంటా శ్రీనివాసరావుకు ఎత్తుపెట్టే ప్రయత్నంలో భాగంగా జనసేన అధినేతతో ఈ ప్రయత్నం చేయిస్తున్నారన్న అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ముఖ్యంగా అంటే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పతనావస్థలో ఉన్నప్పుడు మొత్తంగా విశాఖ జిల్లాకు పెద్ద దిక్కైన గంటా శ్రీనివాసరావు పార్టీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకొని సైలెంట్గా ఉండిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది విశాఖ మేయర్ ఎన్నికల్లో సైతం తన అనుచరులు ఇంచుమించు ఒక 18-20 మందిని గెలిపించుకున్నా కూడా వాళ్ళంతా వైసీపీ జెండా కప్పుకోవడానికి ఈయన తెర వెనుక ప్రయత్నాలు చేసిందని చెప్పి టీడీపీ వర్గాల నుంచి ఉన్న ఆరోపణ ఈ నేపథ్యంలో అంటే ఈ సమీకరణాలన్నింటి మధ్య గంటా శ్రీనివాసరావుకు ఈసారి చంద్రబాబు నాయుడే చెక్ పెట్టబోయే అవకాశం ఉందన్న చర్చ తెర మీదకి వస్తుంది నిజానికి గతంలో గంటా శ్రీనివాసరావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానం మొదలుపెట్టి ముందుగా అనకాపల్లి నుంచి 1998లో ఎంపీ అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపన తర్వాత చిరంజీవితో టైఅప్ అయిపోయి భీమిలి అసెంబ్లీ నుంచి గెలిచారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరుణంలో చిరంజీవితో పాటు కాంగ్రెస్లో చేరిన గంటా శ్రీనివాసరావు అప్పట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కేబినెట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ అంటే తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయి భీమిలి అసెంబ్లీ నుంచి గెలిచారనమాట మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు అంటే ఇట్లా ఆయన విశాఖ జిల్లా మొత్తం విశాఖలో 15 సీట్లు ఉంటే అందులో ఇప్పటికే 4 కవర్ చేశారనమాట ఈసారి భీమిలిలో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు గత ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి స్వల్ప మెజారిటీతో 1944 ఓట్ల తేడాతో గెలుపొందారనమాట ఈసారి అంటే అక్కడ ఎదురెదుతున్న నేపథ్యంలో భీమిలి ఆయన బెటర్ చాయిస్ అనుకుంటున్నారు అక్కడున్న ఆయన సామాజిక వర్గ కోణాలు గతంలో ఆయన చేసిన అభివృద్ధి వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని భీమిలిలో ఆయన ఇప్పటికే అంటే సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పనిచేసుకుంటున్న నేపథ్యంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో ఎంటర్ అయిపోయి భీమిలి సీట్లో జనసేన సమన్వయకర్తను ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి అంటే డీటెయిల్గా అంటే ఈ నేపథ్యంలో అంటే గంటా కుర్చీ మడతబెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు ఏమైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అందులో పవన్ కళ్యాణ్ పావుగా మారారా అన్నది మా ప్రతినిధి వైజాగ్ ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ విశాఖపట్నంలో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి ఇది మొత్తానికి గంటా రాజకీయ భవిష్యత్తు మీద నీలిమేఘాలు కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది బ్రదర్ విశాఖలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ 3 రోజులు ఇక్కడ ఉంటాడు అనుకున్నారు కానీ ఒకరోజు మాత్రమే ఇక్కడ స్పెండ్ చేశారు ఇక్కడ ముఖ్యంగా గంటా శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు శూన్యం అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉంది రాజకీయ వర్గాల్లో అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూస్ గా ఒక 3 టర్మ్లు మినిస్టర్ గా కూడా పనిచేశారు విశాఖ రాజకీయాల్ని ఏకఛత్రాధిపతిగా అయితే ఆయన పాలించిన నేపథ్యం అయితే ఉంది కానీ తెలుగుదేశంలో గెలిచిన తర్వాత విశాఖ నార్త్ లో ఆయన రాజకీయాలకి కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నారు గత 6 నెలలు మాత్రమే యాక్టివేట్ అయ్యారు అది చాలా మంది
లోకల్ క్యాడర్ కూడా అది జీర్ణించుకోలేకపోయారు. ఆయన తర్వాత చాలా వరకు లోకల్ నాయకులు సహకరించకపోవడం గంటాకి, ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్ లో గంటా వల్లే మేయర్ సీటు కోల్పోయామంటూ కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు. పార్టీకి వచ్చి గంటా మీటింగ్లకి సహకరించకపోవడం గానీ, ఆయన క్యాడర్కి అందుబాటులో లేకపోవడం గానీ, కోవిడ్ సమయంలో కూడా గంటా మాకు ఏమీ చేయలేదు అనే అభిప్రాయాన్ని అయితే తెలుగుదేశం కార్యకర్తలు బాహ్యటంగానే మాట్లాడుకునే పరిస్థితి అయితే మనం చూసాం అప్పట్లో. ఈ అన్ని పరిస్థితుల్లో విశాఖ జిల్లాలో గంటాకి సీటు లేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా భావించవచ్చు. ఆయన గతంలో ఆయన ఏంటంటే ఎన్నిసార్లు ఇప్పటికి 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్ని కూడా ఓటమి లేని నాయకుడిగా అయితే ఆయనకు పేరుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా క్యాంపెయినింగ్ బాగా చేస్తారు, పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారంటూ కూడా ఆయనకి ఒక మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మనం వేరేగా ఉంది. ఎందుకంటే విశాఖ జిల్లాలో అంత ఏకచిత్రపతిగా పాలించిన గంటకి విశాఖ జిల్లాలో టికెట్ లేదా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ఆయన భీమిలి టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా అక్కడ కొత్త పేరు ఎవరు మొన్న రీసెంట్ గా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన నుంచి ఆయన పేరు అనూహ్యంగా వచ్చింది. అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి, భీమిలి బలాలు చూసుకుంటే కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అక్కడ 1,00,000 మంది కాపులు ఓటర్లుగా ఉన్నారు. భీమిలి మొత్తం కూడా 3,48,000 ఓటర్లు ఉన్నారు. అంటే అత్యంత భారీ పెద్ద కాన్స్టిట్యూట్ గా చెప్తారు భీమిలిని. ఆంధ్రప్రదేశ్ లోనే 2వ ప్లేస్ లో 3వ ప్లేస్ లో ఉంది. అంత పెద్ద కాన్స్టిట్యూషన్ లో 1,00,000 మంది కాపులు ఉన్నారు. అదే విధంగా యాదవాసు 45,000 మంది ఉన్నారు. అంటే ఎవరైనా యాదవాలు గాని లేకపోతే కాపులు ఇద్దరులో ఒకరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన గతంలో చూడొచ్చు, ముందు గంటా ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను కాపు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, ఆయన కూడా కాపు సంబంధించిన వ్యక్తి. కానీ ఈసారి ఈక్వేషన్స్ ఎలా చేసుకుంటున్నాయంటే తెలుగుదేశం టీడీపీ రెండు కూడా ఆల్రెడీ కాపులు మొత్తం కూడా పవన్ వెంటే ఉన్నారు. యాదవాసు ఓట్లు మనకి పడాలంటే అక్కడ ఖచ్చితంగా యాదవాస్కి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు పెట్టినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో భాగంగా సుమారు 1,45,000 ఓట్లు మనకి బల్లగుత్తుగా పడతాయి. కాబట్టి అక్కడ యాదవాసిని తీసుకొచ్చి పెడదామనే ఒక ప్రపోజల్ అయితే టీడీపీ జనసేన వెళ్తున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. అదే కాకుండా నగరి కమ్యూనిటీ సంబంధించి ఒక 25,000 మంది, అదే విధంగా జాలర్లు 35,000 మంది. వీళ్ళు మేజర్ రోల్. ఈ 4 కమ్యూనిటీలు ముఖ్యంగా ఈ ఓటింగ్ అనేది డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని చూసుకుని గంటకు అక్కడ టికెట్ లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసినట్టయితే ప్రచారం జరుగుతుంది. ఎంవీఆర్ అన్న దాన్ని ఇప్పుడు మరి అంటే ఆయన పోటీ చేసిన అంటే గతంలో ఎన్నికైన విశాఖ నార్త్ సంగతి ఏంటి? మరి నార్త్ మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన మీద పెద్ద వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన ఇక్కడ ఏమీ చేయలేదు. అన్ని ఒంటి చేత్తో కేకే రాజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నెట్ క్యాప్ చైర్మన్ గా ఉన్నాడో ఇన్ఛార్జ్ గా, ఆయన మొత్తం ఆయనే చేస్తా ఉన్నాడు. ఈయన ఒక ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని తప్ప ఏమీ చేయలేదు అనే అసంతృప్తి ఇక్కడ మన లాస్ట్ టైం మన పబ్లిక్ టాక్ లో చూసాం. ఇక్కడ ఎవరు అదే చెప్పే పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఆయన అయితే నార్త్ గెలిచినప్పటికీ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు అనేది నార్త్ ప్రజల అభిప్రాయం. ఇది అంటే దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందా? అంటే చంద్రబాబు నాయుడే ఏమన్నా అంటే గంట మీద కుట్ర చేసే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో భీమిలి సీటు లేదని చెప్పించే ప్రయత్నం చేశారా? ఎట్లా అంటే ఇది పూర్తిగా అంటే భీమిలి ఇంకా వరకు కన్ఫర్మేషన్ అయితే మనకి పూర్తిగా కాలేదు. అంటే ఇదేంటంటే ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, లేకపోతే నిన్న కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ లో వస్తున్న ప్రచారం కావచ్చు. గంటకు టికెట్ లేదనేది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ఇంతవరకు అఫీషియల్ గా టీడీపీ గానీ జనసేన గానీ ఈ వార్తను ఇంకా నిర్ధారించలేదు. ఖచ్చితంగా ఈ నెల 22వ తారీఖున పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇద్దరు అమిత్ షాతో భేటీ ఉంది. ఆ రోజు పొత్తుల అంశం కొలిక్కి రాబోతుంది. ఆ రోజే ఎవరైతే మెజారిటీ నియోజకవర్గాల్ని ఇన్ఛార్జీలుగా డిక్లేర్ చేస్తారు అనేది సమాచారం మనకి. ఆ రోజు మనకి ఈ వార్త మీద స్పష్టత వచ్చే అవకాశాలు క్లియర్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. సో ఇది ఉమ్మడి విశాఖలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం. మొత్తం మీద ఈ సీట్ల పంచాయతీతో ఒక సీనియర్ మంత్రి విశాఖ జిల్లాకే పెద్ద దిక్కుగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావుకు ఈసారి కుర్చీ మడతపెట్టేటట్టే కనిపిస్తుంది కూటమి పొత్తుల్లో భాగంగా. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్లో గెలిచే పరిస్థితి లేదని ఆల్రెడీ సర్వేలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో అందుకే ఆయన స్థానచలనం కోరుకుంటున్నారు. భీమిలిలోనేమో
జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్కు టికెట్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా జనసేన అధినేత పావులు కదుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈయన రాజకీయ భవిష్యత్తు ఏం కానుందన్నది మరో 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.